హలో హిస్ డార్లింగ్స్, ప్రైజ్ గాడ్. అందరికీ వందనాలండి. మనం దేవుని పట్ల కలిగి ఉండాల్సిన వాటిలో ముఖ్యమైనది దేవుడు మనతో మాట్లాడడం, మనము ఆయన మాట వినడం. అయితే దేవుడు కొన్నిసార్లు మనతోటి చాలా విధాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. ఒకటి మనుషుల ద్వారా, ఇంకొకటి ప్రకృతి ద్వారా, ఇంకొకటి దర్శనాల ద్వారా, ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా. అయితే కొన్నిసార్లు ఎన్నో కలయికల వల్ల ఒక్కోసారి మనకి వచ్చే ఎన్నో ఆలోచనల వల్ల, భయాల వల్ల కూడా ఒకసారి ఒకలా కనపడతా ఉంటాయి, ఇంకోసారి ఇంకొకలాగా కనబడతా ఉంటాయి మరియు వినబడతా ఉంటుంది. స్పష్టత అనేది మనం చూడలేకపోతూ ఉంటాము. అయితే మనము దేవుడు మనకి ఇచ్చిన గ్రంథము ద్వారా, ఆయన మాటలు రాయించిన గ్రంథము ద్వారా మనం తీసుకున్నప్పుడు, స్పష్టంగా మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన స్పష్టంగా ఆయన గ్రంథం ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉంటారు. అందుకే మనం మిగిలిన నాటితోటి కాకుండా దేవునితో మాత్రమే ఎక్కువ కనెక్షన్లో, బైబిల్తో మాత్రమే ఎక్కువ కనెక్షన్లో ఉండడం అనేది ఎంతో ముఖ్యము. ఆయన స్పష్టంగా మాట్లాడతారు. ఆయన స్పష్టంగా మాట్లాడినప్పుడు వేరే వాటి యొక్క కలయిక ఎక్కువ ఉండదు. కాబట్టి మనకి ఎక్కువ కన్ఫ్యూషన్, గలిబిలి అనేది ఉండదు. లేదా మిగిలినవి మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఇది నిజమా అబద్ధమా అనే బాధ, బెంగ, భయము, కలవరము, కొన్నిసార్లు సాతాను కూడా వీటిని వాడుకుంటా మనం లేనిపోని ఇరుకు ఇబ్బందులు పెట్టే అవకాశము ఉంటుంది. కాబట్టి మనం స్పష్టంగా ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడిగినప్పుడు మాట్లాడుతూ ఆయన స్పష్టంగా ఆయన గ్రంథం ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉంటారు. అదే దేవుని వాక్యము, అదే పరిశుద్ధ గ్రంథము. మనం జీవితంలో దేన్నైనా కోల్పోవాలి, కానీ దేవుడు ఇచ్చిన మాటని, ఆయన మాటలో ఉన్న గ్రంథాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకూడదు. ఏదో ఒక రోజు ఈ గ్రంథం మనకి దూరం అయ్యే రోజు వస్తూ ఉంటుంది. ఈలోపు మనం బాధపడకూడదు, చాలా ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే మన మనసు, మన ఆత్మలోనికే కాకుండా మన శరీరంలోని ప్రతి కణంలోనికి కూడా దేవుని వాక్యాన్ని పంపి మనం సిద్ధంగా ఉండాలి, స్థిరపడి ఉండాలి దేవుని వాక్యంలో. మన హృదయంలో ఉన్న ఖాళీని దేనితో నింపాలని అనుకున్నా కానీ అది నిండదు. అది దేవుని కోసం ఏర్పరచబడిన ఖాళీ. అందుకే ఎంతోమంది మేము ఎన్ని చేస్తున్నా మాకు మనశ్శాంతి లేదు అంటూ ఉంటారు. ఆ మనసుని సృష్టించిన యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్యని తప్ప నువ్వు ఆ ఖాళీని దేంతోనూ నింపలేవు. ఆయన మాట ఇచ్చేంత నెమ్మది, మనశ్శాంతి, ప్రేమ మనకి ఏది అనుభవించినా ఇది మాత్రము రాదు ఎప్పటికీ. దేవుని మాటలోనే సంపూర్ణ సంతోషాలు, శాంతి, సమాధానము, నెమ్మది మనకి దొరుకుతూ ఉంటాయి. నా జీవితంలో నేను అనుకుంటూ ఉంటాను, ఒకవేళ నేను సర్వం కోల్పోయే పరిస్థితి వచ్చినా, ఒకవేళ అంత అగ్ని చేత కాల్చబడేంత పరిస్థితి వచ్చినా కానీ నా బైబిల్ కోసం నేను పరిగెట్టుకెళ్ళి నా బైబిల్ నేను కూడా తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రం. దాని నుండి నన్ను వేరు చేసే శక్తి ఈ లోకంలో, ఈ సృష్టికి లేనే లేదు అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎంతటి పోరాటాలు వచ్చినా కానీ నా గ్రంథం నుండి నన్ను దూరం చేసేద్దాము శక్తి ఎవరికి లేదు. అటువంటి సంబంధం ఈరోజు మీకు దేవుని గ్రంథంతో ఉందా? లేదా వేరే వాటి నుండి దేవుడు మాట్లాడాలని మాత్రమే మీరు ఎక్కువ ఆశపడతా ఉన్నారా? లేదు, బైబిల్ ద్వారా ఎక్కువ కనెక్షన్ ఉండండి. దేవునికి స్తోత్రం. అది మీకు ఎంతో అద్భుతమైన జీవితంలోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అటువంటి జీవితం మీకు ఇస్తూ ఉంటుంది. God bless you all abundantly. Don't worry of anything. God sets everything. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. దేనికి దిగులు పడద్దు, సమస్తము ఆయనే సరిచేస్తాడు. See you all soon in the next video.